అనార్యుడిలాగా ఏడుస్తున్నావు అంటే ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్ అని అర్థం కాదు. ద్రవిడియన్లలో ఏడుస్తున్నావు అయితే అర్థం కాదు. అంటే మ్యాక్సిమల్లర్ మొదలైన పిచ్చివాళ్ళు చెప్పిన అర్థం కాదు. ఆర్యుడు అంటే అర్థం ఏంటంటే లా అబైడింగ్ సిటిజన్, అంటే ధర్మమును ఆదరించువాడు, ప్రయత్నించువాడు, ధర్మమునందే రక్షణ పొందువాడు, ఇతరుల ఎడల ధర్మం ప్రకారమే తాను ఆచరించడానికి ప్రయత్నించేవాడు కానీ ఆర్యుడు అంటారు. అంటే ఇది ఎదటివాడి సొత్తు అయినప్పుడు ఒకవేళ ఆలభ్యంగా మనకు దొరికినా అపహరించేటువంటి బుద్ధి లేనటువంటి వాడిని ఆర్యుడు ఉన్నారా అని మనం అడగచ్చు. మన దేశంలో చెప్పలేము కానీ ఇతర దేశాల్లో ఎక్కడ పెట్టినా ఉన్నారు. ఫ్రాన్స్ కానీ స్విట్జర్లాండ్ కానీ వెళ్ళి చూస్తే న్యూస్ పేపర్లు ఇట్లాంటి బల్ల పెట్టి ప్రతి రోడ్డు మీద బల్ల తీసుకుంటాయి, పక్కన ఒక డబ్బా తీసుకుంటుంది. ఎవరికి కావాల్సిన పేపర్ వాడు తీసుకుని ఆ డబ్బులు అక్కడ వేసి వెళ్ళిపోతారు. ఎవడు అక్కడ షాపు కాపలా ఉండడు, కుర్రవాడు వాడు కానీ సాయంత్రం అయిన తర్వాత వచ్చి ఆ డబ్బాలో ఉన్నటువంటి డబ్బులు వసూలు చేసుకుని మిగిలిన న్యూస్ పేపర్లు తీసుకెళ్లి మిగిలిన న్యూస్ పేపర్లు ఏమో ఆ షావుకరికి అప్పచెప్పేసేస్తాడు. ఆ పేపర్ వాళ్ళకి ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళకి కట్టవలసిన కట్టి తన కమిషన్ తను తీసుకుంటాడు. ఫ్రాన్స్ లో, స్విట్జర్లాండ్ లో, చాలా దేశాల్లో ఇలాంటివి కూడా. కనుక లా అబైడింగ్ సిటిజన్ వాళ్ళని ఆర్యుడు అని అంటారు. అలా కాకుండా అలాగ బల మీద న్యూస్ పేపర్లు అవి పెట్టి ఒక డబ్బా మన ఇండియాలో పెడితే మనం ఏం చేస్తాం, దాని పేరు ఆ ప్రవర్తనని మ్లేచ్ఛుడు అని అంటారు. అది తేడా. ఆర్యుడు మ్లేచ్ఛుడు అనే పదానికి అవి అర్థాలు. మనకు వేదంలో ఉపనిషత్తుల్లో కూడా ఒక జాతికి సంబంధించినవి కానీ ఒక ముఠాకు సంబంధించినవి కానీ అంటే మ్యాక్సిమల్లర్ మొదలైన పిచ్చివాళ్ళు చెప్పిన అర్థాలు లేవు వాటిలో. జాగ్రత్తగా చెప్తున్నారు. ఆర్యుడు అంటే లా అబైడింగ్ సిటిజన్, మ్లేచ్ఛుడు అంటే ఇన్స్టింక్టివ్లీ ఎగెన్స్ట్ లా, అంటే లా అనేదానికి ఎగెన్స్ట్ గా వ్యతిరేకించేటువంటి మనస్సు ఎవరికైతే ఇన్స్టింక్టివ్ గా ఉంటుందో వాడిని మ్లేచ్ఛుడు అనేటువంటి శబ్దంతో చూస్తారు. ఇది ఇక్కడ మతభేదము అంటే అభిప్రాయ భేదము, మతములు అనేటువంటి నీచత్వం ఈ దొరికి ఉండేవి కావు. ఇప్పుడున్న రిలీజియన్స్ అనేటువంటి మానవ జాతికి ప్రాచీనంలో ఉండేవి కావు. సనాతన ధర్మం ఉండేది, దాంట్లో మతములు ఉండేవి. అంటే అభిప్రాయం, మతం అంటే నా ఉద్దేశం ఇది, నా అభిప్రాయం ఇది. మనకి తైత్రీయ మొదలైన చదివిన చోట కూడా డిస్కషన్ లో ఎవరి అభిప్రాయాలు ఎవరి చెప్పిన ఉన్నాయి. మోక్షం ఎలా పొందాలి, పరబ్రహ్మాన్ని ఎలా పొందాలి అని అడిగిన చోట జీవిత సాధన ఎలా చేయాలి, యోగ సాధన అని అనుష్ఠానము ఆచరణ సాధన అడిగిన చోట సత్యం ఇది సత్యవచారాధీతర, సత్యవాక్కు సత్య ప్రవర్తనము దీన్ని సాధన చేయండి అని చెప్పి రథీతరుని కుమారుడు అయిన ఋషి చెప్పాడు అని ఒక మతం. అంటే మీరు ఎదుగున్నంత వరకు ఉన్నది ఉన్నట్టుగా ఉచ్చరించడానికి భయపడకండి, మీకు చేతనైనంత వరకు ఉండవలసిన ప్రవర్తనలో ప్రవర్తించండి, భయపడకండి. భయపడి లోపల ఒకటి పైన ఒకటి ప్రవర్తించకండి. అంటే ఇంటి దగ్గర బొట్టు పెట్టుకుని ఆఫీస్ పెడుతూ చెరుపు వెళ్తాం, ఇట్లాంటివి చేయకండి అన్నాడు. అది సత్యమతి, ఇది సత్యవత్య రాధీతర. బొట్టక్కర్లైతే చెరిపేస్తాం, కావాలంటే పెట్టుకుని కూడా ఆఫీస్కి వెళ్ళండి. ఇది అంటే సత్య ప్రవర్తన అనే మాటకు అర్థం అంటే బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అని. అలాగే ఇది తపోనిత్య పౌరుసృష్టి, ఇంకోడేమన్నాడు తపస్సు చేసి జీవితాన్ని సాధన చేయండి అని పురుసృష్టి అనేవారి కుమారుడు పౌరుసృష్టి అనే ఋషి వాడు చెప్పాడు. తపస్సు అంటే వాక్కుతో ఉచ్చరించేటువంటిది, దేహంతో అనుష్ఠించి ఆచరించేటువంటిది, మనస్సుతో ఊహించేటువంటిది. ఈ మూడిటి యందు క్రమశిక్షణను తపస్సు అని చెప్పి నిర్వచనం చేశారు. వాంగ్మయమైన తపస్సు, మానసికమైన తపస్సు, కాయికమైన తపస్సు అని. అది సాధన చేసినందువల్ల మానవుడు సత్యస్థితిని పొందుతున్నాడు, ధర్మస్థితిని పొందుతున్నాడు, ఆనంద స్థితిని, మోక్ష స్థితిని, అన్కండిషనల్ ఎగ్జిస్టెన్స్ పొందుతున్నాడు, అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు అని చెప్పారు. కనుక సత్యమితి సత్యవచారాధీతర ఇది తపోనిత్య పౌరుసృష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోద్గల్య. పెద్దల దగ్గర నుంచి పెద్ద గ్రంథాలు చూసిన సరదా మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే మీరు పుచ్చుకోండి అన్నాడు. సరిగ్గా శుభ్రం లోపలికి వెళ్ళి పుచ్చేసుకుని ఇతరులు రండి అన్నాడు. ఎవడడిగాడు, అడిగాడా? మొన్న పండిస్తే పిల్లలు పుడతారట అంటే ఏడుస్తూ ఇస్తే వెళ్ళవాలి, ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ పోతారు. ఆ పిల్లలు పుట్ట పిల్లలు పుట్టడం కోసం కాకుండా పండు ఇద్దామని సరదా ఉంటే ఇవ్వండి, లేకపోతే పండు పుచ్చుకోండి అన్నాడు, పుచ్చేసుకోండి అన్నాడు శుభ్రంగా. మీ దుడ్లో కాసిన పండు మీరే తెలిసేది, ఇంకోటి ఎందుకు అవసరం ఇవ్వటం అన్నాడు. ఆయన బొప్పాయి పండు వండింది మొత్తం తానే తినేస్తాడు. అంతేకాదు ఇంకా చేయకూడని పనికి కూడా సిద్ధపడ్డారు హాస్పిటల్లో. ఇక్కడ మెంటల్ గా పెద్దవాడవి మహాపండితుడు, మహాకవి, చాలా పెద్దవాడు. అట్లాంటి వాడు ఒక వయస్సుకు వచ్చి చాలా అందంగా ఉన్నటువంటి తన కూతురు వెంటపడ్డాడు. అందరూ మొదట పిచ్చెక్కిందని తెలియదుగా
పాండిత్యం మీద పిచ్చెక్కితే వాడిని పాత పెట్టా పోదు. అయోమయంగా ఉన్నాడు పిచ్చెక్కితే తేలిపోతుంది కానీ అన్ని తెలిసిన వాడు పిచ్చెక్కితే చాలా డేంజర్. అప్పుడు వాడు దానికి ఆర్గ్యుమెంట్ చెప్పాడు, నా దొడ్లో పడినటువంటి చెట్టు పండు నేను చేస్తాను, నేను అనుకునే చుట్టూ లేదా మీరు ఎవరు అడగటానికి అన్నాడు. అప్పుడు తెలిసింది బుర్రకి తిరిగిపోయింది పాండిత్యం మీద అని చెప్పి తీసుకెళ్లి మెడ్రాస్లో కొట్లో పడేశారు. మా గుంటూరు జిల్లాగానే జరిగినటువంటి ఒక ఘట్టం ఇది. ఎంత చదువుకున్నాడు, ఎంత కవి, ఆయన చాలా మహానుభావుడుగా ఉండేవాడు. ఎట్లా బుర్ర తిరిగిపోయిందో తెలియదు. కనుక యుద్ధం అనే సరదా లేనటువంటి వాళ్ళకి బుర్ర ఎటో ఒకటి లాగేస్తుంది. యుద్ధం అనే సరదా కనుక ఉన్నట్లయితే శ్రద్ధయా అదేయం, శ్రద్ధతో ఇవ్వండి. అశ్రద్ధగా అదే వేయమన్నాడు. అది నెగిటివ్ కూడా చెప్పాను. అశ్రద్ధగా అంటే బలవంతాలు మాత్రం ఎవరికి ఇవ్వకండి అన్నాడు. ఎందుకు వచ్చింది అన్నాడు, వాడిని తీసుకుంటా, ఎవరికి ఇచ్చారో వాడిని తీసుకున్నా, అనవసరం అన్నాడు. ఇక్కడ కూడా ఆయన చెప్పే ఈ పూజా విషయం అనే మాటకు అర్థం అది. మీరు ఎవరినైనా అర్చించడం కానీ, పెద్దలు వస్తే వాళ్ళు పాదాభివందనం చేయటం కానీ, వచ్చిన అతిథులను పూజించడం కానీ, కుశలం అడగటం కానీ, వారికి ఏం కావాలి, ఏం పనులు కావాలి అని అడగటం కానీ, భోజనాధికములు ఇవ్వటం కానీ, స్నానాధికములు అమర్చడం కానీ, ఇవన్నీ కూడాను మీరు పూజాదిషు ఇది పూజగా పెట్టుకున్నట్లయితే దాంతో వస్తుంది అని వ్యాసుడు చెప్పిన అసలు అర్థం. ఇది వ్యాసుడు చెప్పినటువంటి అర్థం. తర్వాత కథ స్వీటి గర్గ, గర్గుడు కథలు మొదలైనటువంటి వాటి వల్ల ఎక్కువ వస్తుందండి. మీరు మనస్సులో భక్తి అనేటువంటి సాదాత్మ్యంలోకి వెళతారు. అంటే మత్తో భవతి స్తబ్ధో భవతి అన్నాడు కదా, ఆ స్థితి వస్తుంది అని చెబుతున్నాడు. ఏం చేస్తే వస్తుంది అంటే భక్తి అనగా ఏమిటి అనేటువంటి విమర్శించినటువంటి వాడికి ఏమీ రాదన్నాడు. ది అనాటమీ ఆఫ్ భక్తి, ది సైన్స్ ఆఫ్ భక్తి, భక్తాలజీ, దీనివల్ల ఏం రాదన్నాడు. ఎనాలిసిస్ వల్ల వచ్చేది ఏమీ లేదు. భక్తి మీద ఇంత గ్రంథం రాయొచ్చు, అది మోయటానికి కూడా మనకి చేత కాకుండా అక్కడ ఎక్కడ పెట్టేస్తాం. దానికి అగరత్తులు గుచ్చి పూజ చేస్తూ ఉంటారు, ఎప్పుడో వెళ్ళిపోతుంది. సరస్వతి పూజని వేదం భారతం పుస్తకాలు చేస్తూ ఉంటారు, భాగవతం సంస్కృతం రాయగారం అని చేత ఏం చేస్తారు, దానికి ఆ పుస్తకానికి అగరత్తు గుర్తు చేసేస్తూ ఉంటారు. అది ఎప్పుడో అంటుకుంటుంది. అదెంతో ఇది అంతే. కనుక భక్తి నిజమైనటువంటి భక్తి కథాసు ఇది, అంటే కథల యందు, కథల వలన ఈ స్థితి వస్తుంది. కానీ భక్తిని గురించి చెప్పుకుంటాం కానీ భక్తిలో ఉన్నటువంటి అనేక విధములైన భక్తులు మొదలైనవి స్థూలంగా చెప్పుకోవచ్చు. నవమీన భక్తి, దాస్య భక్తి మొదలైనటువంటి ఒకదానికి భేదములు నేను నిర్వచించుతానంటే ఏం లాభం లేదన్నాడు. స్థూలంగా చెప్పుకోవచ్చు, సూక్ష్మంగా ఏం చేసేది ఏం లేదు, ఆచరణ ఒక్కటే. అంటే సూక్ష్మంగా అనుదినం అనుష్ఠానం చేయవలసింది ఆచరణ ఒక్కటే. కానీ ఏ ఒక భక్తికి తేడా చూడటం, భక్తియాలజీ మొదలైన స్పెషలైజేషన్ కానీ ఇవన్నీ ఏమి లేవు, అడుక్కు తింటారు కూడా మనకి రావాలి. అది నారదుడు మరి గర్భుడు చెప్పింది. అంటే వాళ్ళ కథలు, పుణ్య కథలు ఉన్నాయి చూడండి, అవి చెప్పుకుంటూ ఉండాలి. వాడు తపస్సు చేస్తున్నట్టు అంతే దేవుడు చేస్తూ ఉంటే కొన్నాళ్ళు ఆహారం ఒకరోజు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు 2 రోజులు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు 4 రోజులు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు సంవత్సరం మొత్తం మానేసి ఎవరు తినేవాట. సంవత్సరం మానేసి ఒక రోజున వండుకుంటూ ఉన్నాగా వాడు అవనేసాడు. పచ్చిపోతున్న మొహందికి పోతూ ఉన్నాను, వండుకుని ఆయన తీరా ఇష్టంలో పెట్టుకున్న టైంకి పెట్టేసాడు. ఇంకా ఆ రోజు ఆ భోజనం అయిపోయింది, ఇంకా తపస్సు చేయడం కూర్చున్నాక మళ్ళీ ఏడాది అయిపోయింది. మళ్ళీ ఏడాది అయిన తర్వాత వండుకుని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకోటి వచ్చాడు అలాంటి పదేయంబులు లేక సత్తురు సుమప్ప అన్నట్ట విశ్వహస్వామి గారు రాశారు. దారిలో కూడా ఏం లేకుండా గుడి మీద పోతుంది, మంచినీళ్ళు కూడా లేవు, చచ్చిపోతున్నాం అన్నట్ట. నేను వడి పెట్టేశాను మంచినీళ్ళు, భోజనం చేయనని మంచినీళ్ళు అవుతున్నట్ట. ఏడాది కోమాట మంచినీళ్ళు తాగుదామని అక్కడ పెట్టుకున్నట్ట. ఏడాది అయిపోయింది. అప్పుడు ఎవడో వచ్చి నీళ్ళు మంచినీళ్ళు 2 రోజుల నుంచి అన్నట్టు ప్రాణం కనబెట్టిపోతున్నాడు, తాగు అన్నట్టు. చెప్పుకోండి ఇలాంటి కథ. చెప్పుకున్నప్పుడు భక్తి పుడుతుందో పుట్టడం మీలో చూడండి అన్నాడు గర్గుడు. సరే, అందుకనే నీకు ప్రపంచంలో ఏ మూలనున్న వాంగ్మయంలో అయినా సరే ఈ మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి కథలు ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడైనా ఉంటాయి చిత్రాలు. 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఎక్కడో ఇంగ్లాండ్లో ఒక మూల పుట్టిన ఒక కథ చిత్రంగా రాష్ట్ర 3 అన్నదమ్ముల్లో మొదటి 2 రంగుబోతులు, తిరుగుబోతులు, చెప్పకూడని వాళ్ళు, దుస్తులు, కుర్చీలు, చాలా స్త్రీలు, కనుక వాక్కులు. 3వ వాడు అమాయకుడు, తన పిల్లవాడు, ఏ పాపం ఎరగనటువంటి వాడు, సుకుమారి, సరళ వాక్కు. వాడి మీద ఇంట్లో ఉన్న పని అంతా తోసేసి వంట కూడా వాడిని చేయమని వీళ్ళు రోడ్డులో తిరిగి వచ్చి చివరికి భోజనం చేసేందుకు వెళ్ళి వెళ్ళి చాలా అదుపు పెడుతూ ఉండేవంట. అది చేయలేదు ఇది చేయలేదు తంతు ఉండేవంట.
కొడుతూ ఉండేవాడు. అన్నగారులు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కొడితే మనకి తప్పేవాటి మంచిది అనుకుంటూ ఉండేవాడు. ఇలా చాలా కాలం జరుగుతుంది. తాగేసి రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళ, వచ్చి వీళ్ళు తనేవాళ్ళ మెత్తగా. పెద్దవాళ్ళు తప్పేవాటి అని పడుతున్నవాట, పాపం నిద్రపోయేవాట వచ్చింది వాళ్ళు. కథ చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్దవాళ్ళిద్దరు పాట్స్ హ్యాండ్స్ వాడిద్దరు పేరు, చివరి వాడి పేరు గ్లక్ అని చిన్న కుర్రవాడు. చదువుతూ కొంతకాలం అయ్యేటప్పటికి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళ. ఒక లోయ, కొండల మధ్య లోయ, వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న దాని తాలూకు ధాన్యం గోటూరు అవన్నీ వీళ్ళు ఇంటూ ఉండేవి. ఒక్క గింజ ఎవరికి పెట్టేవాడు కాదు. అలాగే జంతువులు దేనిలోనే వేటాడితే దాన్ని అట్టెపెట్టి మురగబెట్టుకుని వీళ్ళే తినేవాళ్ళు. కానీ ఆ కుర్రాడికి కూడా కొంచెం ముక్క పెట్టేవాళ్ళు అంతే వంట చేశాక. ఇలా ఉండేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండగా పొరుగున పెద్ద గాలివాన వస్తుంటే వాళ్ళు పొరుగు తిడితే అన్నలు ఇద్దరు పొరుగు తిడితే వీడు ఎక్కడ ఉన్నాడో చంపినటువంటి అడవి పండుగ వీళ్ళు వండమని చేసి పెట్టారు. వీడు మొయ్యలేక ఎత్తి ఆ పైన వేలాడగట్టి కింద మంట పెట్టి వండుతున్నాడు ఈ కుర్రాడు. అది మంచి పాకానికి గురికే టైంకి తలుపు కొట్టారు వాడు. సరే వీళ్ళు తలుపు తీస్తే పుట్టిగా ఉన్నాడు, ఇంత మరుగుద్దివాడు. ఇక్కడి నుంచి గౌన్ వేసుకుని ఉన్నాడు, ఒక పెద్ద తోటి వేసుకుని ఉన్నాడు. వాన చచ్చిపోతున్నాడు, లోపలికి రాయా అన్నమాట. ఎవరైనా రానిచ్చినట్టు తెలిసి అన్న తోడు వచ్చేస్తారు. అయినప్పటికీ ఆ చూశాడు ఘోర వర్షం అవును చూసి రా అన్నట్టు పాపం. వాడు లోపలికి వచ్చేసి ఆ తలుపులు వేసేసి అక్కడ వచ్చి కూర్చున్నాడు. వంటింటో కూర్చుని ఆ తోటి తీసి ఇలా తిండాక ఇల్లంతా నీళ్ళు అయింది. సరిగా ఉంది కదా, ఇంకా అన్నం చంపేస్తారు. పోనీ చంపేవాడు వీడు బతికాడు కదా అనుకున్నట్టు వాడు కుర్రాడు. మనకు చాలా ఆకలి కానీ కాస్త పెడతామని అడిగాట. అది ఉడికింది ఆ అడుగుతుంది. అప్పటికి అడిగితే పెట్టినట్టు తెలిస్తే వీళ్ళు మెడకాయ తీసేస్తారు. అయినా నాకు వాళ్ళు పెట్టబోయే ముక్క ఉన్నది కదా, ఆ ముక్క ఇవాళ వీడికి పెట్టేస్తే మనకేమని ఆ పక్క నుంచి వాడు చూడకుండా గన పక్క ముక్క తీసి వాడికి ఇచ్చాడు. వాడు తింటూ ఉండగా వాళ్ళు ఇచ్చాడు. వచ్చేసి ఎవరు ఎందుకు రానిచ్చామని ఎడాపెడ వెళ్ళి తమ్ముడు తనేసి వాడిని ఎవరు నువ్వు అంటే బాబు వాన కదా మరి ఇంకా అన్నమాట. ఎవరికైనా రక్షణ కావాలి కదా, ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది రక్షణ అంటే ఏమిటో అని ఏదో అన్నట్టు. అనేటప్పటికి ఎడాపెడ వాడిని తల్లి బకెట్లో తగిలేసి పోషించాడు. తగిలేస్తే తోయకండి ఉండలేవండి, వాన వెళ్ళిన దాకా ఉండలేవండి అని హెచ్చరిస్తూ ఉంటే ఇంకా అవుతున్నా అని పోషిస్తాడు. వేసేటప్పటికి తలిపేస్తారు. ఇంతలోకి ఆ రాత్రి అంతా గాలి వాన బ్రహ్మాండం పెడుతూ చెప్పాట, నా అడ్రస్ కావాలంటే మీ బల మీద పెట్టి పెడతాను, విజిటింగ్ కార్డు రేపు పొద్దున చూసుకోండి అని అడిచి వెళ్ళాక ఏం చేయలేకపోరా అని ఒక తలుపు తీసి గుడ్డి మీద అన్నట్టు బయట వెళ్ళిపడ్డాడు. కనిపిస్తున్నాడు. మర్నాడు చూసేటప్పటికి గాలికి వానకి వీడు దాచుకున్నటువంటి గోధుమలు ధాన్యం పెసరు అన్ని కూడా కొట్టుకెళ్ళి కొట్టి ఎర్రబట్టి వీలిపోయి ఏమైనా అన్ని కొట్టుకెళ్ళిపోయాయి. తినడానికి ఏమి లేదు. మర్నాడు కొట్టుకెళ్ళిపోయి చిన్న బల్ల మీద ఒక చిన్న కార్డు బుక్ ఉందిట. అది ఎగరలేదు దాని మీద రాసింది సౌత్ వెస్ట్ ఇండియా స్క్వేర్ అన్నట. అంటే ఏంటి సౌత్ వెస్ట్ అంటే నైరుతి నుంచి వస్తున్నటువంటి వాయువు అనేటువంటి వాడిని ఇంటికి నేను వచ్చాను మిమ్మల్ని పరీక్ష చేయడానికి, మీరు ఇలా రగలడ్డారు, మీకు తినడానికి ఏమి ఉండదు అని చెప్పాడు. ఇలాంటి కథ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. అనేటప్పటికి చివరికి వాళ్ళకి తిండి లేక అయిపోతే అన్ని ఒక్కోటి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేయటం మొదలెట్టారు. ఏం చేస్తారు మరి చిట్ట చివరికి వీళ్ళు పాలపాత్ర ఒకటి ఉంది, అది పెట్టి తాగుతారు రోజు. దాని మీద బొమ్మ ఉంది, కళ్ళు మీసాలు చెవులు తలకాయ ఇట్లా బొమ్మ ఉంటుంది. వీళ్ళు బొమ్మ అని అనుకున్నది పెట్టి తాగేస్తుంటాడు. ఈ కుర్రవాడు ఆ బొమ్మ వంక చూస్తుంటే ఆ బొమ్మ తన వంక చూస్తున్నట్టు ఇటు అంటున్నట్టు వీడికి ఆశ్చర్యంగా ఉండేవాడు. కుర్రాడికి చిన్నపిల్లడు కదా, ఇలాంటి చేస్తూ ఉండేవాడు. అది బంగారంతో చేయబడ్డది. ఇవాళ ఇది కరిగించేసేయమని నాకు కుర్రాళ్ళు అంటే వాడు ఏడిచేట, ఇది మన పాపం దగ్గర నుంచి వస్తూ ఉన్నది, ఇది ఒకటి మనకు ఉన్నది, ఇది ఒకటి వస్తుంటే మళ్ళీ తన్నారు లక్షగా తాగొట్టేశారు. తనేటప్పటికి సరే కరిగిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు పొయ్యిలో కుండ పెట్టి దాంట్లో ఇది పెట్టి కొలివి పెట్టి కరిగించడం మొదలెట్టేటికి చూస్తున్నాడు. కరిగిందా లేదా మటికి బాగా కరిగి ఓ పరిస్థితికి వస్తూ ఉంది. కానీ ఆ బొమ్మ మాత్రం కరగలేదు. ఏది కళ్ళు మీసాలు మొహంలో ఇలా వీడు వంక చూస్తున్నట్టుగా ఉందిట అని దుఃఖంతో అటు పక్క ఆ కొండలు లోయ వంక చూస్తున్నట్టు అయ్యో ఇది కూడా అయిపోయింది ఈ చిన్న పాత్ర కూడా. అంటే
ఒరే నాయన నేను చెప్పినట్టు వింటావా అని ఎక్కడి నుంచో మాటలు వినిపించినాక ఏదో భ్రాంతి అనుకున్నాడు. మళ్ళీ అనిపించినాడు, తొందరగా ఇక్కడికి రా, నేను చెబుతాను 2 ముక్కలు అని. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అందులోంచి వస్తుందిగా. చూస్తే ఆ మొహం అలాగే వినిపించి మాట్లాడుతుందిగా. చాలా ఆశ్చర్యం వస్తుంది. నన్ను ఇందులోకి బయటికి నీకు మీ అందరికీ నీకు కూడా తరుగునటువంటి సంపద మార్గం చెబుతాను అన్నట్టు వాడు. అనేది వాడు ఒక పళ్ళు అక్కడికి పెట్టి అందులో తీశాడు. తీస్తే బంగారం కరిగి ఉన్నది, అది బంగారం కింద పడాల్సింది. చిన్న 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఇంత పొట్టివాడు కనిపించాడు. నిలబడ్డాడు. నిలబడి అదే మీసములు ఆ బొమ్మ మీద ఉన్నటువంటి మొహమే అలా కనిపించి ఈ కొండ మీదకి పైకి వెళ్ళాలి, శిఖరం మీదకి ఎవరైనా సరే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించగా మిగిలినటువంటి పవిత్ర తీర్థజలములు ఉంటాయి చూడండి, 3 బొట్లు ఆ కొండ మీద ఉన్నటువంటి నదిలో మొట్టమొదటి నది పుట్టే ఉత్పత్తి స్థానం ఉంటుంది, అక్కడ పోయారు. పోసినట్లయితే ఈ లోయ ఆ పోసిన వాడికి బంగారం వేస్తుంది. దాంతో తరతరాలు కూడా తరగనటువంటి సంపద ఉంటుంది. ఈ రహస్యం మీకు చూస్తున్నాను, నువ్వు కానీ మీ అన్నలు కానీ వాడుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అని మాయవుతాడు. కానీ వెళుతూ ఇంకోటి చెప్పాట, ఎవరైతే ఒక మాట ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతారో 2వ మాట వాళ్ళకి అసలు ఆల్రెడీ లాభం లేదు. మొదటి ప్రయత్నంలోనే నెగ్గాలి. ఎవరైతే పుణ్య తీర్థ జలములు కాకుండా మైలబడ్డ నీళ్లు అపవిత్రమైన నీళ్లు కనుక పోస్తారో వాళ్ళు నల్లరాయి అయిపోయి అక్కడ వెళ్ళిపోతారు అని చెప్పారు. ఆ పైన ఇహరారు నాకు తిరిగి సరే వెళ్ళిపోయాక వాడు మాయమైపోయాక, మాయమైపోతే తర్వాత బ్రదర్స్ ఇద్దరు వచ్చి ఎరా కరిగించావంటే ఇలా కరిగించాలి. వీడు కరిగించడానికి ఇష్టం లేక దాచేలా చెబుతున్నాడు అనుకుని మళ్ళీ మ్యాథ్స్గా తనేసేస్తాడు. తెలిస్తే కాదు బాబోయ్ చెప్పాడు. ఆ రాత్రి మొన్నటి రాత్రి అంతా తమ్ముతూ ఉన్నారు. తన్నగా కూడా ఇంకా అలా చెబుతూ ఉంటే అనుమానం వచ్చి అవును నిజమైన చెప్పిందని అప్పుడు అనుమానం వచ్చింది. వచ్చి సరే చేద్దామని అనుకున్నాను. పెద్దవాడు స్వార్థ అనేటువంటి వాడు పొద్దున్నే కలవరసాల దగ్గర వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చకుడు ఉంటాడు, కొంచెం తీర్థజలాలు ఇప్పించండి అన్నట్టు చూసాను తీసుకున్నాను. అది బయటానికి వెళ్ళాలి. అది భుజాన్ని వేసుకుని కొండెక్కడ మొదలెట్టాను. పొద్దున్నే చాలా బాగుంది వాతావరణం. కొంచెం ఏంటి అని అయ్యేటప్పటికి ఏప్రిల్ నెల కదండి, మరి మొహం వాడిపోతాం మొదలెట్టాను. వాడిపోయింది అయ్యేటప్పటికి అరే నేను పొరపాటు పడ్డావు, ఈ తీర్థం చేసుకొచ్చాను కానీ వేరే మరకంతో మనం మంచినీళ్ళు పెట్టుకోలేదు, అప్పుడు గుర్తొచ్చుకుంటాడు. ఇప్పుడు నేరెండిపోతాం తాగటం మానేటారు. సరే అక్కడ 3 బొట్లే కదా కావాలన్నది అంచేత కొంచెం తాగి మిగిలిన బయటకెడదామని అనుకుని తీసేటికి ఇంత పిల్ల 6 ఏళ్ల పిల్ల పైనుంచి పరిగెత్తుకొస్తూ దాహంగా ఉన్న మనిషిని పోస్తా ఉంది కాదు, మీకోసం ఇంత దూరం పరిగెత్తి తీసుకొస్తూ వెళ్ళిపో అని చెప్పి దెబ్బ కొట్టాట వాళ్ళు. చిన్న సరిపోయింది తీసుకు నీళ్ళు సహం తాగేసి పైకి కొండలు ఎక్కడం మొదలెట్టేట. ఎక్కుతుంటే కొండరాళ్ళు ఆ వేడిమికి పెటీలను బద్దలై అందులోంచి కొండల ద్రవం రాళ్ల ద్రవం గారినంతా ఎండలు రావటం మొదలెట్టాడు. విపరీతమైనటువంటి గాడుపులు కోసం మొదలెట్టాడు. అతి భీకరంగా ఈ చెవి గాడుపగలు మొహం సమస్యలిపోయాడు. ఇక నోరు ఎండిపోయింది, ఆపుకోలేదు. ఇంకొంచెం దూరం వెళ్ళేది మళ్ళీ ఇంకాస్త రాగాలకు ఇలా చచ్చిపోతాడు అక్కడ పడి. అది తీసేడుకు ముస్సిల్ది ఒక ఆవిడ ముసలమ్మ చెనీకి కొండ మీదకి వెళ్ళాను నాయన నోరు ఎండిపోతుంది కాస్త నీళ్లు పోస్తా అని అడిగిందా. నీకోసం తెచ్చాను అనుకున్నావుంటే ఈ నీళ్లు బోడి అని చెప్పి పోతుంది అన్నట్ట. ఆవిడ వెళ్ళి పడిపోయినాయి పక్కకి తాగేసి నీళ్లు మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. పెడితే ఏమిటో విపరీతమైన శబ్దాలు భీకరమైనటువంటి ఏమిటో హోరాహోరీగా దెబ్బలాడుకుంటున్నట్టు ఏదో వినిపించినాయి. సుడిగాళ్ళ శబ్దాలు ఇట్లాంటివన్నీ కూడా భరించలేకపోయినట్టు భయంగా. సరే పైకి వెళ్ళాడు. సాయంత్రం సూర్యాస్తమయం లోపల వేయాలని చెప్పాడు. సరిగ్గా సూర్యాస్తమయం కాబోయే ముందు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ తీసాను కొద్దిగానే నీళ్లు ఉన్నాయి, 3 చుక్కలు. ఆ 3 అక్కడ పడాలి. ఈ దారిలో వెడుతుంటే ఒక కుక్క దాహంతో నోరు తెరిచి అక్కడ పడిపోయి నాలిక బయటికి పెట్టేసి తను ఒప్పుతూ చచ్చిపోతుంది. తాగుపోతుంది క్షణాల్లో. నీళ్లు వస్తే ఆగుతుంది. దాన్ని చూస్తూ వెళ్ళిపోయాడు పైకి. వెళ్ళిపోయి ఆ పైన ఆ నది పుట్టే చోటు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 3 చుక్కలు వేసి నల్లరాయి అయిపోయి పడిపోయాడు. 2వ వాడు కొన్నాళ్ళు చూసి వీడు రాక అదే పని చేశాడు, నల్లరాయి అయిపోయి పడిపోయాడు. 3వ వాడు వీడెవరు రాలేదు, బయలుదేరాడు. పడిపోతే మనం కూడా వెళ్ళిపోదాం, మన ఒక్కడం బతికి ఒంటిగంట రావాలి, ఏం లాభం అన్నలు పోయిన తర్వాత అది దుఃఖపడి బయలుదేరాట. పెడితే వీడు కూడా నీళ్ళు తీసుకెళ్తే వీడికి కూడా అలాగే ఆ పిల్ల ముందు కనిపిస్తుంది. దాహం దాన్ని తాగబోతున్నటువంటి నీళ్ళు దానికి పట్టించాడు. కొద్దిగా తాగాలన్నట్టు, అంటే సహా లాగేసింది.
తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పెడుతూ ఉంటే ఎండ కొంచెం తగ్గింది సార్ పడికి. చల్లని మద్ద మారుతున్న వాడి మీద ప్రసరించి ఇచ్చి పూల మొక్కలు కనిపించినాక కాస్త మొద్దేసి పైన హాయిగా నడిచి పైకి వెళ్ళాను. ఇంకా కొంత రోజులుగా ముసిల్ది కనిపించింది. మళ్ళీ వెళ్దాం అనుకున్నట్టు కష్టమే ముసిల్ది కనిపించింది. చచ్చిపోతున్నాడు ఆయన. తాగమని చెప్పాను. తాగండి కొద్దిగా మిగిలిన కాసి అది కూడా వీలైనంత వరకు లాగేస్తుంది. సరే అక్కడి నుంచి ఏమో మొదలు సంగీతాలు మొదలైన వినిపించినాయి. చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు దృశ్యం. తను చక్కగా పైకి వెళ్ళాడు. మేఘాలు గర్జనలు వినిపిస్తున్నాయి. ఉరువులు